ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూన్ 12వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 12వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో సులువుగా రాణించగలుగుతారు. మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్నింటా కూడా చక్కటి విజయాలు అయితే మిమ్మల్ని వరించబోతున్నాయి. ఏదైతే చేస్తున్నారో వాటన్నిటిలోనూ కూడా ఉత్తమ కాలంగా ఈరోజైతే మీకు ఉండబోతుంది. నిర్ణయాలు కూడా మీకు ఎంతో చక్కగా మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అంటే మీరు ఏ నిర్ణయాలనైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలన్నీ కూడా మీకు కలిసి వచ్చే విధంగా, మీకు అన్నీ కూడా మేలును చేకూర్చే విధంగా ఉండబోతున్నాయి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అన్ని విషయాలలోనూ కూడా నేను సాధించగలను, నేను ముందుకు వెళ్ళగలను, నేను నాదైన శైలిలో నేను అన్నింటా కూడా విజయాలను పొందగలను అనే ఆత్మవిశ్వాసాన్ని అయితే మీరు చక్కగా కనబరచగలుగుతారు. అదేవిధంగా అన్నింట్లోనూ కూడా చక్కటి విజయాలను కూడా సాధించగలుగుతారండి. మీ యొక్క వ్యక్తిత్వం ద్వారా, మీ యొక్క మాట తీరు ద్వారా చక్కటి కీర్తి ప్రతిష్టలను కూడా పొందగలుగుతారు. అంటే మీరు చేసే పనుల వలన, మీరు వ్యవహరించే వ్యవహార శైలి వలన చక్కగా మీరు అందరి మనస్సుల్లోనూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. మీదైన శైలిలో చక్కటి కీర్తి ప్రతిష్టలను కూడా పొందగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ఉత్తమ ఫలితాలను అయితే పొందగలుగుతారు. అదేవిధంగా ఆర్థికంగా, డబ్బు పరంగా కూడా చక్కటి లాభాలను పొందగలుగుతారండి. డబ్బు విషయంలో మీరు ఏదైతే లావాదేవీలను జరుపుతున్నారో అవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వాటన్నిటిలో కూడా మీకు కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. మీరు అనుకున్న సమయానికల్లా డబ్బు మీ చేతికి అందుతుంది. లేదా మీకు ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవ్వడం కానీ, మీరు ఊహించని విధంగా ఎక్కడైనా కలిసి రావటం కానీ, మీరు అనుకున్న దానికంటే 2 రెట్లు మీ యొక్క ఆదాయం కానీ, మీ యొక్క లాభాలు కానీ పెరగటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అందరితోనూ కూడా సత్సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారి యొక్క సహాయ సహకారాలు అందడం, వారు అన్నింటా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముఖ్యంగా మీరు గతంలో ఏదైతే పెట్టుబడులు పెట్టేసి వదిలేసి లేదా పెండింగ్లో పడిపోయిన పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఈరోజు చక్కబెట్టుకోగలుగుతారు. వాటన్నిటిలో కూడా మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా ప్రతి పనిని కూడా ఒక కొలిక్కి తెచ్చుకోగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. మీరు ఏవైతే లక్ష్యాలు సాధించాలి అనుకుంటున్నారో, అంటే నేను పలానా విధంగా ముందుకు వెళ్ళాలి, పలానా పనిలో నేను చక్కగా లాభపడాలి అని ఏదైతే మీకు లక్ష్యాలు ఉన్నాయో, ఏదైతే ఒక పనులన్నిటినీ కొలిక్కి తేవాలని మీరు ఆశిస్తున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కగా ముందంజలో ఉండగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా అన్ని విషయాలను కూడా ఎంతో సమయస్ఫూర్తితో ముందుకు తీసుకువెళుతూ ముగించుకోగలుగుతారండి. అయితే పెద్దల సమక్షంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అవి భవిష్యత్తుకు అవసరమైన అయినా అయి ఉండొచ్చు, లేదా మీ వృత్తి వ్యాపారాలకు సంబంధించినవైనా అయి ఉండొచ్చండి. అటువంటి నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. ఎవ్వరిని మనసు నొప్పించకుండా చక్కగా మీ యొక్క సత్ప్రవర్తనతో ముందుకు వెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళాలనే కోరికతో ఈరోజు మీరు ఉండగలుగుతారండి. అయితే మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ఎవరిని నమ్మి మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలను తెలియచేయటం కానీ, ఎవరిని నమ్మి మీ యొక్క లావాదేవీలను వారికి అప్పచెప్పడం కానీ ఇట్లాంటివి చేయకుండా ఈరోజు ఉండటం వలన మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా మీ రోజును గడపగలుగుతారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఆ విధంగా మీరు ప్రతి పనిని కూడా చక్కగా ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళటం వలన చక్కటి విజయాలు వరిస్తాయి. మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా మీ రోజును గడపగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం కొన్ని ముఖ్యమైన వస్తువులను కానీ,
స్వర్ణాన్ని కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయాలి అనే ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాటిని కూడా ఈరోజు మీరు కొనుగోలు చేసే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీకంటూ ఒక ప్రత్యేకమైన విధానంతో ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదే మీ యొక్క ప్రత్యేకతగా ఈరోజు అయితే ఉంటుందండి. అయితే ఇతరుల మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా ఆలోచించటం, ఇతరులు ఎవరైనా మీ దగ్గరికి సహాయం కోరి వస్తే వారికి సహాయం చేసే పరిస్థితులలో మీరు ఉండటం, మీకు చేతనైనంత వరకు వారికి సహాయం చేయగలగటం మానసికంగా మీకు మరింత దృఢత్వాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అయితే ఇస్తుందండి. పనిలో మాత్రం కొంతవరకు పనిభారం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ పనులన్నింటినీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండాను వాయిదా వేసుకోకుండా మీ చక్కగా మీకు మీ అనుకూలతను బట్టి మీరు పనులన్నిటినీ కూడా ఒకదాని వెంట చక్కగా చకచకా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అదేవిధంగా అన్నిటినీ కూడా పూర్తి చేయగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఎవరైతే చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం మీరు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, లేదా మీరు ఏదైతే జాగ్రత్తలను పాటిస్తున్నారో వాటన్నిటినీ పాటించుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగాను ఆనందంగాను గడపగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా ఎంతో శుభప్రదంగా, ఎంతో ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. చక్కగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలో కానీ, పోటీ పరీక్షలకు కానీ వేటికి హాజరవుతున్నారో వాటన్నిటిలోనూ కూడా ఎంతో చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం ఈరోజు లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలను అయితే చేయవలసి ఉంటుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ చక్కగా పెట్టుబడులు పెట్టుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఉద్యోగస్తులైన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మీకు కొంతవరకు పనిభారం అనిపించినప్పటికీ కూడా మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా చక్కగా సకాలంలో వాటిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అదంతా కూడా మీ యొక్క బాధ్యతగా భావించి మీరు పనులన్నింటినీ కూడా సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును కూడా పొందగలుగుతారు. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారంలో ముందుకు వెళ్ళటం, వ్యాపారంలో మీదైన మెలకువలను ప్రదర్శించటం, వృత్తిరీత్యా ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ చేసుకుంటూ వెళ్ళటం, లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపటం ఈరోజు మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి స్థానాన్ని దక్కించుకుని మీరు కోరుకున్న విధంగా ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని దక్కించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు అనుకున్న విధంగా సమయానికల్లా మీ పనులన్నిటినీ యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా కాసింత సమయాన్ని మీ మనసుకు నచ్చిన విధంగా గడపగలుగుతారు.
తెలివితేటలతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీదైన శైలిలో నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఎవరైతే ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో మీకు కొంతవరకు పనిభారం ఒత్తిడి అనిపించినప్పటికీ కూడా మీ పనులన్నింటినీ మీకు కూడా మీరు సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపార విస్తరణ చెయ్యాలనే ఒకే కోరికతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ బంధం మరింతగా బలపడుతుంది. చక్కగా ఇద్దరి మాట ఒకటై ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో పంచుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సలహాలను ఇవ్వటం కానీ మీ వెన్నంటే ఉండటం కానీ మీకు మరింతగా మానసికంగా ధైర్యాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇక రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు నమ్మే ధర్మ సిద్ధాంతాన్ని అన్నింటికీ వర్తిస్తూ చక్కగా మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో ఆ ప్రతి పనిని కూడా ఏకాగ్రతతో అమలుపరుస్తూ మీదైన శైలిలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం చక్కటి శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.